నమస్తే. నేను మీ ఇక్బాల్. ఎంఐ టీవీకి స్వాగతం. నూతన సంవత్సర వేడుకల్లో భాగంగా డిసెంబర్ 31 రాత్రి నూతన సంవత్సర వేడుకలు జరుపుకునే ప్రజల కోసం విజయవాడ కమిషనర్ రాజశేఖర్ బాబు గారి ఆదేశాలనుసారం విజయవాడ రూరల్ డీసీపీ లక్ష్మీనారాయణ గారి పర్యవేక్షణలో నందిగామ డివిజన్ పరిసర ప్రాంతాల్లో 70 చోట్ల పోలీస్ పికెటింగ్ ఏర్పాటు చేసినట్లు, 15 మొబైల్ వ్యాన్స్‌లో పటిష్టమైన చర్యలు తీసుకోవడం కోసం పోలీస్ వ్యవస్థని ఏర్పాటు చేస్తున్నట్టు, నందిగామ చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో కానీ, నందిగామ పట్టణ ప్రాంతంలో గాని ఎక్కడ అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రజల భద్రత కోసం నిత్యం పాటుపడే పోలీస్ వ్యవస్థ ఆంధ్ర రాష్ట్ర ప్రజల కోసం ఎన్టీఆర్ జిల్లా ప్రజల్లో నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియపరచడం కోసం నందిగామలో పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేశామని తెలియవచ్చారు. ఏసీపీ తిలక్ మాట్లాడుతూ, నందిగామ డివిజన్ పరిసర ప్రాంతాల్లో ఎక్కడ అవాంఛనీయ సంఘటనలు జరగకుండా నూతన సంవత్సరం ప్రతి ఒక్కళ్ళు సుఖ సంతోషాలతో, ఆయురారోగ్యాలతో చక్కగా జరుపుకునే విధంగా ఆ దేవుడి ఆశీస్సులు అందరికీ ఉండాలని తెలియపరిచారు. అంతేకాకుండా నందిగామ డివిజన్ పరిసర ప్రాంతాల్లో ఎక్కడ అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రతి ఒక్కళ్ళు ఈ నూతన సంవత్సర వేడుకల్ని సుఖ సంతోషాలతో హాయిగా జరుపుకునే విధంగా పోలీసు వ్యవస్థ పటిష్టమైన చర్యలు తీసుకుందని తెలియజేశారు. రూరల్ జోన్‌లో ఉన్నటువంటి ప్రజలందరికీ గూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఈ సందర్భంగా నూతన సంవత్సరము జరుపుకునేటువంటి ఈ ఏర్పాట్లలో ఎవరు గూడా ఇబ్బందులు కలిగించకూడదని, అదేవిధంగా తమరి యొక్క సంతోషంగా అందరూ ఈ యొక్క ఏర్పాట్లు జేసుకోవాలని, ముఖ్యంగా మీ యొక్క సంతోషం ఎదుటి వాళ్ళకి ఇబ్బంది కలగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని, అదేవిధంగా అన్ని చోట్ల డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు కండక్ట్ చేయడం జరుగుతుంది. మొత్తం రూరల్ జోన్ వ్యాప్తంగా సుమారుగా 350 మంది పోలీసులతో బందోబస్తు నిర్వహించడం జరుగుతుంది. అన్ని మెయిన్ సెంటర్లలో అంతా కూడా ఏసీపీ అండ్ అబోవ్ ఆఫీసర్లు, అదేవిధంగా ఎస్ఐలు పెట్రోలింగ్ పార్టీ నిర్వహిస్తూ ముఖ్యంగా ఎటువంటి రోడ్డు ప్రమాదాలు జరగకుండా తగు జాగ్రత్తలు తీసుకోవడం జరుగుతుంది. దీనికి ప్రజలందరూ కూడా సహకరించి, పోలీసుకు సహకరించి ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా జాగ్రత్తగా ఈ యొక్క నూతన సంవత్సరాలని ఆరంభించుకోవాలని చెప్పేసి పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున మేము కోరుతున్నాము. ముఖ్యంగా ఈ సందర్భంగా తెలియజేసాలంటే సైబర్ క్రైమ్ రిలేటెడ్ గా కొన్ని ఏపీకే ఫైల్స్ ఈ న్యూ ఇయర్ విషెస్ తో సర్క్యులేట్ అవుతున్నాయి. వాటిని ఎట్టి పరిస్థితుల్లో కూడా క్లిక్ చేయకుండా, మీ యొక్క ఈ విధంగా క్లిక్ చేస్తే మీ యొక్క పర్సనల్ ఇన్ఫర్మేషన్ వాళ్ళు చోరీ చేసుకొని మీ బ్యాంకుల నుంచి అమౌంట్ డ్రా చేసుకునేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఎవరు కూడా అన్నెసరీ ఏపీకే ఫైల్స్ ని వాళ్ళని ఎంకరేజ్ చేయొద్దని చెప్పేసి, అదేవిధంగా అందరూ హ్యాపీగా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. నందిగామ సబ్ డివిజన్ ప్రజలకి నూతన సంవత్సర శుభాకాంక్షలు. మా విజయవాడ నగర సిటీ కమిషనర్ ఎస్పీ రాజశేఖర్ బాబు ఐపీఎస్ వారు ఆదేశం, రూరల్ డీసీపీ వి లక్ష్మీనారాయణ ఐపీఎస్ వారి పర్యవేక్షణలో ఈరోజు మా నందిగామ సబ్ డివిజన్లోని టోటల్ 70 పాయింట్స్లోని బందోబస్తు మెన్ను డిప్లాయ్మెంట్ చేయడం జరిగింది. అలాగే 15 మొబైల్ పార్టీలు, ఎస్ఐ మొదలు మైసెల్ఫ్ మొత్తం 15 మొబైల్ పార్టీలు తిరుగుతున్నాము. ఎటువంటి అవాంఛనీయ సంగతి జరగకుండా ఈ కొత్త సంవత్సరానికి వెళ్ళే వీళ్ళు ఔత్సాహికులు ఎటువంటి ప్రమాదాలకు గురి కాకుండా ఉండడానికి రోడ్డు నివారణ, రోడ్ సేఫ్టీ కూడా హైవే మీద పెట్టాము. రోడ్ సేఫ్టీ వెహికల్స్ రాచకొండ వరకు స్ట్రెచ్ ఆఫ్ 70 కిలోమీటర్లు తిరుగుతూ ఉన్నాయి రౌండ్ క్లాస్. అలాగే ఇక్కడ చర్చెస్ దగ్గర బిలీవర్స్ వారి ప్రార్థనలు చేసుకుంటానికి, వాళ్ళు మళ్ళీ తిరిగి వాళ్ళు ఇళ్ళకి వెళ్ళడానికి చర్యలు కూడా, రక్షణ ఏర్పాట్లు కూడా మేము చేయడం జరిగింది. ఇది ఈ విధంగా అందరికైనా సార్ ఇక్కడ చెప్పినట్టుగా ఏపీకే ఫైల్స్ అనేవి కొత్తగా వస్తున్నాయి. అవి ఒక
విష్ చేసినట్టుగా కొత్త వస్తుంటాయి. ఎవరో నన్ను విష్ చేస్తున్నారు కొత్తవాడు అనేసి మనం దాంట్లో గెలడం, మన పర్సనల్ డేటా అది చోరీకి గురవుతున్నాం. తర్వాత మనం ఇబ్బంది పడతాము. కాబట్టి మీ మీడియా ద్వారా మీకు ప్రజలకి అందరికీ తెలియజేసేది వచ్చే కొత్త సంవత్సరంలో అందరూ సంతోషంగా ఉండాలని కోరుతున్నాను.